తెలుగు సినిమాలో బూతు డైలాగులు హద్దులు దాటుతున్నాయి. ది ప్యారడైజ్ మరియు రౌడీ జనార్దనలో లంజా కొడుకు లాంటి వర్డ్స్ కుటుంబంతో చూడటానికి భయమేస్తున్నాయా? తెలుసుకోవాల్సిన షాకింగ్ ట్రెండ్ ఏంటో చూద్దాం. ఇటీవల తెలుగు సినిమాలో యానిమల్ నుండి మొదలైన బోల్డ్ డైలాగుల ట్రెండ్ ది ప్యారడైజ్ మరియు రౌడీ జనార్దనలో పీక్స్ కి చేరుకుంది. ఇక్కడే అబ్యూసివ్ లాంగ్వేజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ షాక్ అవుతుంది. ఈ వీడియోలో మనం ప్రధానంగా చర్చించబోయే 3 కీలక పాయింట్లు: ట్రెండ్ వెనుక ఉద్దేశం, ప్రేక్షకులపై ప్రభావం, దర్శకుల బాధ్యత ఇంత ఉందా. నెంబర్ 1, ది ప్యారడైజ్ మరియు రౌడీ జనార్దనలో అబ్యూసివ్ డైలాగులు వాస్తవిక పేరుతో వచ్చాయా, లేక యూత్ ని ఆకర్షించడానికి ఇలా చేస్తున్నారా? సోషల్ మీడియా పోస్టులు చూస్తే ఈ ట్రెండ్ బాక్స్ ఆఫీస్ హిట్లపై సీక్రెట్ వెపన్ గా మారుతుంది. కానీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ గా ఇది సమాజానికి డిగ్రేడ్ చేస్తుందని అంటున్నారు. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. నెంబర్ 2, ప్రేక్షకుల ప్రభావం. ఆడియన్స్ ఈ భాష కుటుంబం ప్రేక్షకులపై, ముఖ్యంగా పిల్లలపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపబోతుంది. యువతకు కూల్ అనిపిస్తుంది కానీ కుటుంబాలు అనవసరం అనిపిస్తాయి. ఫ్యామిలీస్ ఇలాంటి మూవీస్ని స్కిప్ చేస్తాయి క్లియర్గా. మరి మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఇలాంటి డైలాగులు పక్కాగా స్కిప్ చేస్తాయి అంటాను. మీరేమంటారు? ఈ ట్రెండ్ యూత్ ను స్పాయిల్ చేస్తుందా? కామెంట్లో చెప్పండి. నెంబర్ 3, దర్శకత్వం బాధ్యత ఎలా ఉండాలి? దర్శకులు సమాజం పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాలా? ఏ సర్టిఫికెట్ ఉన్న భాషలో జాగ్రత్తలు తప్పక చూడాలా కాదా? కానీ కౌంటర్గా కొందరు ఇది సినిమాటిక్ ఫ్రీడమ్ అంటున్నారు. మరి దర్శకులు ఆలోచించాలా లేదా? మీరేం చెప్తారు? నేనైతే ఖచ్చితంగా ఆలోచించి ముందు వెనక చూసుకోవాలి. మీరు చెప్పండి. ఇలాంటి డైలాగ్స్ తో దర్శకులు సమాజానికి ఏం చూపించబోతున్నారు? కామెంట్లో చెప్పండి. తెలుగు సినిమా ఖచ్చితంగా పరిధి దాటుతుందని నా ఒపీనియన్. దర్శకులు దయచేసి కుటుంబ విలువలను గౌరవించి ఆలోచించండి. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.